బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అందరి ఏవీలు కూడా చాలా సూపర్ గా చేశారనే చెప్పాలి. ఇక అలాగే ఈ సీజన్ 7 సూపర్ సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీడియోని ప్లే చేసి బయట ఏం జరుగుతుందో అలాగే వాళ్ళకి టెన్షన్ పడకుండా ఉండేటందుకు మన టీవీ ద్వారా వీడియోను ప్లే చేసి చూపించారు. ఇక ఇందులో భాగంగా అమర్ వాళ్ళ వైఫ్ వీడియోలో మాట్లాడుతూ, అరే కన్నా, నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావని నాకు అనిపించింది. సో నువ్వు చాలా కూల్గా ఉండు, ఏది జరిగినా మన మంచికే అనుకో. అంతేకాదు, నువ్వు గేమ్స్లో చాలా బాగా ఆడావు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నువ్వేంటా అనేది నాకు, మన ఫ్యామిలీకి అలాగే మన రిలేషన్స్ వాళ్ళకి తెలుసు. సో నువ్వు బయట ఏదో జరిగిందని నువ్వేం భయపడవసరం లేదు. నువ్వు విన్నర్ అవుతావని అనుకుంటున్నాను. అలాగే ఒకవేళ కాకపోయినా సరే మరేం పర్వాలేదు అంటూ అమర్దీప్కి చెప్పింది. అలాగే ప్రశాంత్కి కూడా ప్రశాంత్ ఆల్ ద బెస్ట్ అంటూ చెప్పింది. దీంతో వెంటనే శివాజీ అన్న వాళ్ళు చర్చించుకున్నారేంటంటే, అందరినీ వదిలేసి ప్రశాంత్కి ఒక్కడికి ఆల్ ద బెస్ట్ ఎందుకు చెప్పింది అమర్ వాళ్ళ వైఫ్ అంటూ ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ అమర్కి మాత్రం ఆ బుర్ర లేదు కదా, మామూలుగా చెప్పింది కదా అని అనుకున్నాడు. ఇక అలాగే అమర్ వాళ్ళ వైఫ్ చివరిగా అమర్కి ఒకే ఒక్క మాట చెప్పింది, మన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడి వరకు కూడా వచ్చాము. అలాగే ఇక నుంచి ఈ 2 రోజుల్లో ఏం జరిగినా మన మంచికే అనుకో. ఎక్కువ కోపం తెచ్చుకోకు, అలాగే ఎక్కువ అగ్రెస్ అవ్వద్దు. నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నీతో చాలా మంది ఉన్నారు. కావున నువ్వు ఏదన్నా సరే టేక్ ఈజీగా తీసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ సెలవు తీసుకుంది తేజు. మొత్తంగా అమర్దీప్ వాళ్ళ వైఫ్ అమర్కి ఏం చెప్పిందని మనం ఇక్కడ గమనించినట్లయితే, నువ్వు విన్నర్ అయి ఉండొచ్చు, లేకపోతే టాప్ 3 అన్నా అయి ఉండొచ్చు, కానీ ఈ సీజన్ విన్నరు ప్రశాంత్ బయట అని తెలుస్తుంది కాబట్టి సో నువ్వు ఏదైనా సరే జాగ్రత్తగా ఉండు, అలాగే ఏం టెన్షన్ పడొద్దు అంటూ చెప్పినట్టు క్లియర్గా అర్థమైంది. మరి అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజు గారు అమర్పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.